ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల విడుదల చేస్తూ ఉంటుంది కదా. అయితే ఇందులో ప్రతి నెల కూడా అర్హుల జాబితాలను ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో ప్రధానంగా పోయిన నెల పెన్షన్ తీసుకున్నవారు ఈ నెల పెన్షన్ పొందాలంటే ఆన్లైన్లో స్టాటస్ అనేది ఈ రకంగా చూపించాలి. సో దీనికి సంబంధించి కొంతమంది ఎలిజిబుల్ లిస్ట్ నుంచి తొలగించారు. అవి ఏ రకంగా ఉన్నాయి ఆ డీటెయిల్స్ దీనికి మనం ఫోన్లో ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. దీనికి మనకు కావాల్సినటువంటి ఆసరా గుర్తింపు కార్డు ఉంటుంది కదా, ఆ ఆసరా గుర్తింపు కార్డు సంబంధించినటువంటి ఐడి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు. పింఛన్ ఐడి లేదంటే ఆధార్ కార్డు ఉంటుంది కదా, మీ ఆధార్ కార్డు ఐడి ఈ రెండు ఉన్నా చూసుకోవచ్చు. లేదంటే మరొక విధానంలో మీ జిల్లా కావచ్చు, మీ మండల్, మీ గ్రామ పంచాయతీ తెలిసినా సరిపోతుంది. అది విత్ లైవ్ ప్రూఫ్లో మన ఫోన్లో ఏ రకంగా చూసుకోవాలి అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. ఈ నెల పెన్షన్లు ఎవరెవరికి అందించబోతున్నారు, ఎవరికి ఇవ్వరు అనేది కూడా క్లారిటీ లైవ్లో చూపిస్తానండి. వీడియోని ఎండ్ వరకు చూసి కంప్లీట్గా జాగ్రత్తగా తెలుసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. దీనికోసం మీ గూగుల్ కానీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన వెంటనే ఇందులో మనకు డెస్క్టాప్ అనేది మోడ్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే డెస్క్టాప్ మోడ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సింది ఆసరా పెన్షన్ కాబట్టి మీరు చేయాల్సింది ఆసరా పెన్షన్. ఆల్రెడీ నేను ఆసరా పెన్షన్ అని సెర్చ్ చేశాను. ఇందులో చూడండి ఫస్ట్ సైట్ వచ్చేసి మనకి ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి ఆ సైట్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏదైతే మనకు పెన్షన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోవాలో ఆ డీటెయిల్స్ సంబంధించి ఆసరా పెన్షన్ కార్డుతో మనం ఏ రకంగా తెలుసుకోవాలని ముందు తెలుసుకుందామండి. ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎంటర్ చేశాను, ఇక్కడ చూసుకోవచ్చు అండి. దాని తర్వాత సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సెర్చ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన వెంటనే మన నెట్ స్పీడ్ని బట్టి డీటెయిల్స్ అయితే వస్తాయండి. ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు సెర్చ్ చేసిన వెంటనే బెనిఫిషియర్ ఐడి, ఇక దాంతోపాటు సంవత్సరము, లైవ్, ఇక పెన్షన్ స్టాటస్ సంబంధించి ఇక ఇక్కడ చూసుకోవచ్చు అండి మనకు 2016 రూపాయలు అయితే వితంతువులు కావచ్చు, మహిళల వృద్ధులకైతే ఇస్తున్నారు. సెకండ్ మెథడ్ కూడా చెప్తానండి. ఆధార్ కార్డుతో పాటు ఇక్కడ మనకు ఆధార్ కార్డు అయినా కానీ లేదంటే ఏదైతే ఐడి పెన్షన్ ఐడితో కూడా సెర్చ్ చేయవచ్చు. ఇక్కడ లేదంటే మరోటి ఈ రెండు కూడా మన దగ్గర లేవు, ఇప్పుడు అందుబాటులో దొరికేటువంటి ప్రయత్నం కూడా లేదు. ఒకవేళ ఉన్నా కానీ టైం పడుతుంది అనుకుంటే ఈజీగా మనం ఏం చేయవచ్చు అంటే ఫోన్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏదైతే డిస్టిక్ మీద మీ డిస్టిక్ ఏదైతే ఉందో, నేను ఫర్ ఎగ్జాంపుల్గా నేను హైదరాబాద్ అని సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మండల్ వచ్చేసి మా మండల్లో ఒకటి వచ్చేసి అమీర్పేట అని. ఇక దాంతోపాటు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే నేను పంచాయతీ సంబంధించి మీ గ్రామం ఏదైతే ఉందో అది క్లిక్ చేసి ఇక సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఏరియాలో ఎంతమంది అయితే ఉన్నారో వారి డీటెయిల్స్ మొత్తం వీడియో కనిపిస్తూ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు డిసేబిలిటీ వారికి లాస్ట్ మంత్ మనకు రిలీజ్ చేసింది అనమాట. ఇక్కడ మీకు నేను క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ చూడండి ఇక్కడ డిలేట్ అని పడింది. అంటే మీరు మీ ఐడితో కానీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా డిలేట్ అని పడడం వల్ల ఏమవుతుందంటే ఈ పెన్షన్ అనేది ఆగిపోతుంది, డిసేబుల్ కావడం జరిగింది. ఎప్పటి వరకు తీసుకున్నారు, లాస్ట్ 2016 వరకు అయితే ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేశారు. అంటే ఇక్కడ చూసుకోండి 2019 వరకు ఇచ్చారు, తర్వాత క్లోజ్ చేశారు. ఇక్కడ లాస్ట్ అమౌంట్ ఎంత ఇచ్చారని కూడా చెప్తూ ఉందన్నమాట. శాంక్షన్ మంత్ 2014 వరకు అయితే ఇది మనకు ఆధార్ సంబంధించినటువంటి ఐడి. ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా పెన్షన్ ఐడి ఇచ్చారు, కానీ పేరు డీటెయిల్స్ అన్ని ఇచ్చినా కానీ కొంతమందికి 3 నెలల నుంచి పెన్షన్ తీసుకోకపోవడం వల్ల, కొంతమందికి ఆ బోగస్ సర్టిఫికేట్ పెట్టడం వల్ల, కొంతమంది అనివార్య కారణాల వల్ల ఇక డైరెక్ట్ ఏంటంటే ప్రతి నెల కూడా ఎవరు డెత్ అవుతాడో తెలియదు కాబట్టి వాటిని తొలగిస్తారు పంచాయత్ సెక్రటరీ కాబట్టి. విత్ ఇన్ 15 రోజుల్లో భర్త చనిపోతే భార్య కూడా పేరు అయితే ఎక్కిస్తారు, ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు. మీరు ప్రతి నెల కనుక సక్రమంగా ఆసరా పెన్షన్లు పొందాలి అనుకుంటే ఇక్కడ పెన్షన్ స్టాటస్ కాడ ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వేరే ప్రాంతాలకు కానీ ఈ రకంగా డిలేట్ చనిపోతే ఈ రకంగా అయితే మెన్షన్ అయితే చేస్తారనమాట. ఇక ప్రతి నెల కనుక మనకు పెన్షన్ పొందాలనుకుంటే క్లియర్గా ఇక్కడ మనకి ఏ రకంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇక్కడ లైవ్ అని ఉంది కదా, ఈ లైవ్లో ఉండాలి. అంటే పెన్షన్ స్టాటస్ లైవ్. లాస్ట్ మంత్ మనకు మార్చ్లో పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక డిసేబిలిటీ వారు. దాంతోపాటు అంటే ప్రతి నెల కూడా మీరు తీసుకునేటప్పుడు మీ పెన్షన్ ఉందా లేదనే ఐడితో
సెర్చ్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. వీళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది, మిగతా వారికి పెన్షన్ అయితే రాదు. ఇది మార్చిలో ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక ఏప్రిల్లో మనకు ఆల్రెడీ మంత్ 20 తారీఖున మనకు ఈ నెల చివరి వరకు అప్డేట్ చేస్తారు. ఇవన్నీ కూడా లాస్ట్ రిలీజ్ అయినాయని చెప్పేసి మనకు ఇక్కడ మెన్షన్ అయితే వస్తాయి అన్నమాట. ఇక ప్రతి ఒక్కరు కూడా ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ఒక సమస్య డౌట్ ఏంటంటే, సరే ఇవన్నీ బాగానే ఉంది, ఒకసారి సెర్చ్ చేసినప్పుడు రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను హైదరాబాదు అమీర్పేట ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ అన్నపూర్ణ గోల్నక అని ఇచ్చాను. సో అదే కాకుండా మీ మండల్ చేంజ్ అయినట్టయితే మండల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అదొకటి. దాంతోపాటు మీ విలేజ్ కావచ్చు, మీరు ఉండేటువంటి ఏరియా అనేది చేంజ్ అయినప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆ చేంజ్ చేసిన తర్వాత నేను సబ్మిట్ కూడా నొక్కుతున్నాను. సబ్మిట్ నొక్కిన తర్వాత డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫస్ట్ పేజ్లో ఒకవేళ మీరు ఆ ఏరియా సంబంధించి మీరు ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత సెకండ్ సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. ఇక సెకండ్ దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ పేజ్ అనేది మనకు ఇక్కడ క్లియర్గా ఓపెన్ అవుతుంది అన్నమాట. నేను నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఈ రకంగా అయితే ఉన్నవారికి అయితే పెన్షన్లు అయితే వస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అయితే విడుదల చేసిందనమాట. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అందిస్తున్నారు, కొన్ని జిల్లాల్లో నిన్నట్టుండే అయితే అందిస్తున్నారు. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి ఆసరా పెన్షన్లు ఇస్తున్నారా లేదా. దీనికి సంబంధించి మీకు నేను డైరెక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దీనివల్ల మీ పెన్షన్ ఉందా లేదా, ఇప్పటివరకు పెన్షన్ తీసుకోకపోతే ఇందులో పెన్షన్ కొట్టేశారా, క్యాన్సిల్ అయిందా, ఏ రకంగా స్టాటస్ ఉందని మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంకా కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.